సక్సెస్ అత్తయ్య. మన కొత్త మసాలా పౌడర్ వాళ్ళకి బాగా నచ్చింది. పార్ట్నర్షిప్కి కూడా ఒప్పుకున్నారు. వాళ్ళకి తప్ప వేరే వాళ్లకు ఇవ్వొద్దన్నారు. అగ్రిమెంట్ కూడా తీసుకుంటాము అని అఖిల్ బాబుతో అన్నారు. వసంత్ గారికి అన్ని శుభవార్తలే అన్నమాట. అత్తయ్య, నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ చూస్తాను. ఒక్క నిమిషమమ్మా. ఆ రోజు నీ మంచి మనసు అర్థం చేసుకోకుండా మా వాళ్ళు నిన్ను అవమానించారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. మీరు పెద్దవారు, అంత మాట అనకండి. తప్పులకి క్షమాపణ అడగాలి కానీ పొరపాట్లకి కాదు. మీరు నా విషయంలో పొరపాటు పడ్డారు, అంతే. వసంత గారి కోడలు అనిపించావమ్మా. దీన్ని ఇంత పొగుడుతున్నారంటే దీని ప్లేస్లో నేను అఖిల్కి భార్యగా వస్తే నన్నెంత పొగుడుతారో. వసంత గారు, మీ సెలెక్షన్ ఆల్వేస్ గుడ్ అండి. మీ చిన్న కోడలికి పద్ధతులు, సంస్కారాలు, విలువలు బాగా తెలుసండి. వీళ్ళు పార్టీకి వచ్చారా? దీనికి సన్మానం చేయడానికి వచ్చారా? అసలు ఏమైంది వీళ్ళందరికీ? ఆఫీస్ దగ్గర జరిగింది చాలదన్నట్టు ఇంటికి రాగానే మళ్ళీ వీళ్ళు మొదలు పెట్టారు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నాకు పిచ్చెక్కుతుంది. అత్తయ్య, నేను ఓకేనమ్మా, అన్నీ ఒకసారి చెక్ చేయి. వైదేహి, చిలకమ్మ అదే పనిలో ఉన్నారు. నువ్వు కూడా అరేంజ్మెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేయి. అలాగే అత్తయ్య. వీళ్ళెందుకు వచ్చారు? అత్తయ్య గారు పార్టీకి వీళ్ళని కూడా ఇన్వైట్ చేసుంటారా? ఏంటి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? ఆటలుగా ఉందా? నా ఫోను నా ఇష్టం. నేను ఫోన్ కట్ చేసుకుంటానో స్విచ్ ఆఫ్ చేసుకుంటానో మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? మీ ఇంటి పరువు కాపాడడానికి. చూడు, మేమేం మాకై ఇక్కడికి రాలేదు. మీ అత్తయ్య గారు మేము రాము అని ఎంత మొత్తుకుంటున్నా కూడా లేదు, మీరు రావాలి, ఖచ్చితంగా వచ్చే తీరాలి, మా క్లబ్ మెంబర్స్ అందరూ రూపారాణి వచ్చి పాడాలి అని అడుగుతున్నారు. నేను వాళ్ళకి మాటిచ్చేశాను, మీరు రాకపోతే నా పరువు పోతుందని మమ్మల్ని బ్రతిమాలుకుంటేనే ఇక్కడికొచ్చాం. మీ అత్తయ్య కోసం వచ్చాం, లేకపోతే ఇక్కడికి రావాల్సిన అవసరం మాకు లేదు. నిన్ను బ్రతిమాలాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు. పాడతావో పాడవో నువ్వే బాగా ఆలోచించుకో. ఇప్పుడు రూపారాణి పాడకపోతే ఈ క్లబ్ మెంబర్స్ అందరి ముందు అత్తయ్య గారి పరువు పోతుంది. ఏం చేయాలి?
అత్తయ్య గారి పరువు పోకుండా ఉండాలి అంటే నేను పాడాలి. పాడుతాను. అక్క, నేను ఇస్తాను. ఇలా ఇవ్వు. పర్లేదు శ్యామా, నువ్వు ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చింది. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇచ్చేసి వస్తాను. పర్లేదక్క, ఇటివ్వండి. తీసుకోండి. రూపారాణి పాట కోసం వెయిటింగ్ అండి. త్వరగా పాడమని చెప్పండి. వదినా, తీసుకోండి. వదినా, రూపారాణిని పిలిచి పాట పాడమని చెప్పు. గెస్ట్లు అందరూ వెయిటింగ్. అలాగే వదినా. వదినా, నేను వెళ్ళి రూపాన్ని పిలుచుకొస్తాను వదినా. అలాగే. తీసుకోండి. ఆ శ్యామ ఒప్పుకుందో లేదో. మమ్మీ ఏమో అన్నిటికీ నేనున్నాను, నేను చూసుకుంటాను అంటుంది. ఎలా? శ్యామ ఒప్పుకుంటుందా లేదా? అమ్మా, ఏమైందమ్మా? అది పాఠానికి ఒప్పుకుంది. ఎవరిని ఎక్కడ నొక్కితే మన దారిలోకి వస్తారో నాకు బాగా తెలుసు బంగారం. గురువమ్మ, ఉమ్, హాల్లో అంతమంది ఉన్నారు. వాళ్ళందరి ముందు నేను ఎలా పాడగలను? అమ్మా, ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. నువ్వు ఎలాగో నాకు జలుబు చేసింది అని చెప్పావు కదా, ఆ వంక చెప్పి ఇంటికి వెళ్ళిపోదామమ్మా. కరెక్ట్ టైంలో బాగా గుర్తు చేసావు బంగారం. శ్యామ, నువ్వు ఈ గదిలో నుంచే పాడు. నేనంతా సెట్ చేసొస్తాను. వదినా, రూపారాణి ఎక్కడ గురువమ్మా? ఇందాక చెప్పాను కదా వదినా, తనకి జలుబు చేసిందని అందరి ముందు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. అందుకే రూమ్లోంచే పాడుతుందట. మైక్ సెట్ అంతా అక్కడే అరేంజ్ చేయిస్తాను. ఆ అమ్మాయికి అంత అనీజీగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఎక్కడి నుంచైనా పాడేది పాటే కదా. తన్ని గదిలో నుంచే పాడమనండి. అలాగే, నేను మైక్ సెట్ అంతా రెడీ చేస్తాను. అలాగే. ఇక్కడి నుంచే పాడడానికి నేనందర్నీ ఒప్పించాను. శ్యామ ఇంకా రాలేదు. నువ్వు రావటం ఎవరూ చూడలేదు కదా? ఎవరూ చూడలేదు. శ్యామ, డోర్ క్లోజ్ చేసుకో. ఎవరికైనా అనుమానం వస్తుంది. మధ్యలో ఎవరైనా వచ్చినా కూడా మనకి తెలీదు. నేను వాళ్ళకి చెప్పేస్తాను. నువ్వు త్వరగా పాట ముగించేయి. సరే.
వదినా ఆ పాట స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేయండి వదినా. సరే. నా మొహం చూస్తావేంటి? పాడు. ఆకలి వేసింది, తింటున్నాను. నందనందన బాలకృష్ణుడా చిన్ని కృష్ణుడా గోపాల నందనందన రాధాకృష్ణుడా సత్యకృష్ణుడా గోపాల నందనందన వంశీకృష్ణుడా నీలిమేఘ శ్యామ గోపాల నందనందన వంశీకృష్ణుడా నీలిమేఘ శ్యామ గోపాల. పార్టీ స్టార్ట్ అయినట్టుంది. మమ్మీ, అరుణ్ నేను లోపలికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. తొందరగా రా. ఓకే. ఇతిహాసాల ఋషివి నీవే మనిషికి దారిగా నిలిచావే గీతను చెప్పిన దేవుడవు అల్లరి పనులెలా చేశావు నందనందన బాలకృష్ణుడా చిన్ని కృష్ణుడా గోపాల నందనందన రాధాకృష్ణుడా సత్యకృష్ణుడా గోపాల నందనందన వంశీకృష్ణుడా నీలిమేఘ శ్యామ గోపాల నందనందన వంశీకృష్ణుడా నీలిమేఘ శ్యామ గోపాల. హలో, వినిపిస్తుందా? హలో, ఇదేంటి ఇటువైపు వస్తోంది? ఏంటి ఇటువైపు వస్తున్నారు? సిగ్నల్ లేదండి. అటువైపు కూడా వెళ్ళి మాట్లాడచ్చు. వెళ్ళండి. సరే అండి. ఇదేంటి వీడు ఫోన్ చేస్తున్నాడు? వంశీకృష్ణుడా నీలిమేఘ శ్యామ గోపాల. ఇదేంటి శ్యామ పాట పాడుతుందేంటి? రూపారాణి కూర్చొనుందేంటి? అంటే ఇన్నాళ్ళు రూపారాణి గొంతుతో శ్యామయ్య పాట పాడుతుందా? హణితో ఏటిలో నాటలేలను చీరలే ఎత్తుకెళ్ళి చేష్టలేలను చాటుగా వెన్నెదోచే పనులు ఏలను మాటుగా మన్ను తిని దొరుకుటేలను లోపాలు ఎన్నెన్నో గోపాల బాల పరమాత్రముందయ్య వాటిల్లో చాలా నీ పేరు వింటేనే రేపల్లె గోల నీ మాయ మర్మాలు ఉన్నాయి చాలా మేవేలా కథలోలే నీవి వేణులాలుడా ఆమనిలో ఉంటావు నిత్యం దేవదేవుడా నందనందన బాలకృష్ణుడా చిన్ని కృష్ణుడా గోపాల నందనందన రాధాకృష్ణుడా సత్యకృష్ణుడా గోపాల నందనందన వంశీకృష్ణుడా నీలిమేఘ శ్యామ గోపాల నందనందన వంశీకృష్ణుడా నీలిమేఘ శ్యామ గోపాల. నేను తర్వాత కాల్ చేస్తాను. అమ్మగారు, అమ్మగారు, ఇదేంటి
ఇది ప్లేట్ పడేసి అలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కొంపతీసి చూసేసిందా? అమ్మగారు అమ్మగారు మరేమో మరి అదేమో. ఒక్క నిమిషం. ఏంటిది సడన్ గా చిలకమ్మ అంత హడావిడి చేస్తుంది? చూద్దాం పద. అమ్మగారు వెళ్ళొస్తామండి. రండి. అలామ్మా. ఆ, ఏంటి ఇప్పుడు చెప్పు. అమ్మా, అక్కడ పాట పాడింది రూపారాణి కాదమ్మా, మీ చిన్నకోడలు శ్యామమ్మ. ఏంటి నువ్వనేది? అవునమ్మా, చూపిస్తాను రండి. రండమ్మా, రండి రండి. ఇందాక నన్ను చూసానమ్మా. నన్ను వచ్చి చూసేటప్పటికి శ్యామమ్మ పాట పాడుతుంది మైక్ లో. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్యామ పాట పాడడం ఏంటి? రూపారాణి కదా పాట పాడింది. ఏంటే నువ్వు పగలు కూడా ముక్కుపోవడం పీలుస్తున్నావా ఏంటి? ఎవరిని చూసి ఎవరనుకున్నావో? ఏమైంది మమ్మీ? శ్యామ పాడడం ఏంటి మమ్మీ? శ్యామ పాడటం నిజమా అబద్ధమా? అందరూ ఇలా మౌనంగా ఉన్నారేంటి? శ్యామ, నువ్వేనా చెప్పు, ఏం జరిగింది? ఎవరు పాడారో నేను చూశాను. ఎవరు పాడారు? శ్యామ.
శ్యామ Sa, re,